అస్మద్గురుభ్యో నమః. శ్రీ విష్ణు సహస్రనామంలోని 52వ శ్లోకం. ఓం ఘభస్తి నేమిః సత్వస్థః సింహో భూతమహేశ్వరః ఆదిదేవో మహాదేవో దేవేశో దేవభృద్గురుః. ఓం గభస్తి నేమి సత్వస్థః సింహో భూతమహేశ్వరః ఆదిదేవో మహాదేవో దేవేశో దేవభృద్గురుః. ప్రపంచంలో మనకు కనిపించే కాంతికి, కిరణరాశికి పరమాత్మ కేంద్రంలో ఉన్నాడు. అతని ఉనికిని గమనించాలంటే అతని సాత్విక చైతన్యాన్ని అలవర్చుకోవాలి. ద్వంద్వాతీతమైన పరమ సాత్విక మనస్థితికి దేవదేవుడు కరిగిపోతాడు. సింహంలా టీవీగా దర్పంతో జీవజగత్తులో సంచరించే నరసింహుడు మహేశ్వరుడు, మహాదేవుడు, ఆదిదేవుడు, దేవదేవుడు గురువుగా సాక్షాత్కరించి తన దివ్య సందేశాన్ని మనకు అందిస్తాడు. దేవతలకు కూడా అతడే గురువు. గురువులకు గురువైన జగద్గురువు వాసుదేవుని అనుగ్రహంతో ప్రపంచ వాసనలు నశించి ఈశావాస్యమైన ఐశ్వర్యం లభిస్తుంది. ఓం ఉత్తరో గోపతిర్గోప్తా జ్ఞానగమ్యః పురాతనః శరీరభూత భృద్భోక్త కపీంద్రో భూరి దక్షిణః. విష్ణు సహస్రనామంలోని 53వ శ్లోకం. ఓం ఉత్తరో గోపతిర్గోప్తా జ్ఞానగమ్యః పురాతనః శరీరభూత భృద్భోక్త కపీంద్రో భూరి దక్షిణః. సంసార సముద్రాన్ని తరించి ఇతరులను తరింపజేయగల తారకేశ్వరుడు, సర్వోత్తముడు, ఉత్తములకు ఉత్తరుడు, ప్రాణికోటి ఎదుర్కొనే ప్రతి ప్రశ్నకు ప్రత్యుత్తరము ఇయ్యగల ప్రశ్నోత్తరుడు, సామాన్య జంతుజాలానికి అతీతంగా అత్యున్నత స్థాయిలో ఉంటాడు కనుక ఉత్తరుడు. గోకులంలో గోవులను పాలించే గోపాలుడు సామాన్య బాలుడు కాడు. అతడే కాచే గోవులలో సమస్త భూమండలం, నశించని నాకలోకం, ఉదారమైన వాగ్విలాసం, సర్వేంద్రియ సమూహం అన్నీ ఇమిడి ఉన్నాయి. వీటి అన్నిటికీ అధిపతి అయిన గోపతి గోపీజనులు నోముల పంటగా గోకులంలో అవతరించాడు. గోవులతో పాటు భూమి ఆకాశాలను, పుణ్య పాపాలను, వాగ్విభూతిని కూడా పాలించిన గోపతి గుప్త రూపంలో ఉంటాడు. తన దగ్గరకు చేరిన వాళ్లను కాపాడటంలో గోపాలుని గోప్యం కూడా ఉంది. వాక్కును, మనస్సును శాసించే గోప్త అందరికీ అందుబాటులో ఉండడు. వాక్కు అతనిని వర్ణించలేదు, మనస్సు అతనిని ఊహించలేదు. కేవలం జ్ఞానమే అతన్ని తెలుసుకొనగలదు. అజ్ఞానం నశిస్తే గాని జ్ఞానము ఉదయించదు. జ్ఞానం వల్ల కానీ నిశ్చలమైన భక్తి కుదరదు. కాబట్టి పరమగోప్యంగా ఉన్న గోపతిని జ్ఞానమే గుర్తించగలదు. పురాతనుడైన పరాత్పరుడు సకల శరీరధారులను అనాది కాలం నుంచి పోషిస్తూ ఉన్నాడు. ప్రాణికోటిని పోషించడమే అతనికి పుష్టి. పిల్లలు కడుపు నిండా తింటే తన ఆకలి తీరినట్టు భావించే తల్లి వలె భగవంతుడు తన బిడ్డల పుష్టినే తన పుష్టిగా భావిస్తాడు. నీరే ప్రాణాలకు ఆధారం. ఆ నీటితో బ్రతికే ప్రాణికోటికి అధీశ్వరుడు కపీంద్రుడు. మృగముల సాయంతో లోకరావణుడైన రావణాసురుని సంహరించడంలో రామచంద్రుని ఔదార్యం వ్యక్తమవుతుంది. తనకు సాధ్యం కాదు, ఇతరులకు తరింపజేయవలనని పిపాసతో కోదండపాణి కపిపొంగవులను ఆశ్రయించాడు. అతని దాక్షిణ్యం అలాంటిది. ఎంత దక్షుడు అంత దక్షిణుడు, అనుకూలుడు. అతని మంచితనానికి తిర్యగ్యోనులు కూడా అనుకూలురైన వారు. వానరులను కూడగట్టుకొని వారధి కట్టించిన రామభద్రుని మంచితనం అతని గుణగణాల్లో అన్నింటినీ మించినది. హరి ఓం తత్సత్. ఓం నమో నారాయణ. ఓం నమో నారాయణ. ఓం నమో నారాయణాయ నమః. హరి ఓం తత్.